అందరూ సిద్ధంగా ఉండండి. దానికంటే ముందు మరి కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే దాదాపుగా నెల, 2 నెలలు వస్తుందనుకుంటా. మనం అందరం గూడా గెట్ టుగెదర్ విజయవాడలో మరి ఏదైతే ఈ గ్రూప్ తరపున గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారో మరి అదెంతో ఘనంగా జరగడానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఆన్‌లైన్‌లో ఎక్కడెక్కడి నుండో అందరూ కలుసుకుంటున్నారు గదా! అందరూ నిజంగా కలుసుకోగలుగుతామా? ఇదంతా జరిగే పనేనా? అని నేను ఒకప్పుడు అనుకున్నాను. కానీ దాన్ని ఎంతో చక్కగా సిస్టర్ జయ గారు గానివ్వండి, బ్రదర్ ఎలీషా గారు, జేమ్స్ గారు ఇంకా ఎవరెవరైతే బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని ఇందులో మరి ఒక అడుగు ముందుకు వేసి దేవుని కోసం ప్రయాసపడుతున్నారో, ఆ ప్రయాస అంతటిని గూడా దేవుడు గమనించి, ఎంతో అద్భుతంగా మరి విజయవాడ ప్రాంతంలో గెట్ టుగెదర్ జరగడానికి మరి సేవకులంగా మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని గౌరవించి, మీరు సన్మానించిన విధానం చాలా గొప్పది. అందరూ గూడా ప్రతి ఒక్కరు వారు వీరని లేదు. ప్రతి ఒక్కరు గూడా ఎంతో చక్కగా అందులో పాల్గొనడానికి మనమందరం గలిసి దేవుణ్ణి కొంతసేపు గనపరచడానికి ఆ దినము నిజంగా ఎక్కడో కొత్త ప్రాంతానికి వెళ్ళినట్టు లేదసలు నిజంగా. ఏదో మన సంఘానికే వెళ్ళినట్టు లేకపోతే మన బంధువుల దగ్గరికే వెళ్ళినట్టుగా అనిపిచ్చింది. చాలా కంఫర్టబుల్‌గా అనిపిచ్చింది. అది నిజంగా ఎంతైనా గూడా జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన విషయం. కాబట్టి ఆ విషయాన్ని బట్టి ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. తర్వాత వచ్చేటప్పుడు గూడా నేను, క్రాంతి పాస్టర్ గారు, దావీదు బ్రదరు మేమందరం కలిసొచ్చాం గదా! వచ్చేటప్పుడు గూడా కార్‌లో మేము మాట్లాడుకుంటూ వచ్చాం. చాలా సంతోషంగా, చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు. చాలా అద్భుతంగా జరిగిందని జెప్పేసి మేము మాట్లాడుకోవడం జరిగింది. నిజంగా సంవత్సరానికి ఒకసారైనా ఇలా అందరం కలుసుకోవడం అదెంతైనా గూడా దీవెనకరం. అదెంతైనా గూడా ఆశీర్వాదకరం. మనం కలుసుకొని దేవుని నామం మహింపరచడం ద్వారా మరెన్నో గొప్ప కార్యాలు మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఖచ్చితంగా చూస్తామని నేను నమ్ముతూ ఉన్నాను. మరి వాస్తవానికి మధ్యలో చాలా సార్లు జయా సిస్టర్ గారు, బ్రదర్ ఎలీషా గారు నాకు ఫోను జేయడం జరిగింది వాస్తవానికి. కానీ నిజంగా ఏ కారణం లేదు గానీ ఆహ్, కొద్ది పరిచర్య బిజీ ఉండడం వల్లే, పరిచర్యలో బిజీగా ఉండడం వల్లే ఈ 2 నెలలు గూడా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి చాలా విపరీతమైన ప్రయాణాల వల్ల మళ్ళా మీ మధ్యలోకి రావడానికి నాకు వీలు పడలేదు. ఏదేమైనప్పటికీ గూడా వాస్తవానికి ఈరోజు గూడా నేనెప్పుడో సిస్టర్ గారికి పోయిన వారంలోనే తెలియజేశాను. ఈ వారం ఖచ్చితంగా మీ దగ్గరకు మీతో మాట్లాడతాను. గ్రూప్‌లో వస్తానని జెప్పి మాటిచ్చాను. కానీ వాస్తవానికి ఈరోజు గూడా ఒక సేవకులు ఇప్పుడొస్తున్నారు. వాళ్ళు వాస్తవానికి 9 గంటలకల్లా రావాలి నా దగ్గరికి. కానీ కొన్ని ట్రైన్‌లు, బస్సులు డిలే అవ్వడం వల్ల వాళ్ళింకా ప్రయాణంలో ఉన్నారు. మరి అయ్యగారు 10:30, 10 పావు తక్కువ 11:00కల్లా దిగుతామని తెలియజేశారు. కాబట్టి నేను కొద్దిగా త్వరగానే వాక్యం అందించడానికి ప్రయత్నం జేస్తాను. దయచేసి ప్రేమతో మీరందరూ గూడా అర్థం చేసుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ ఈ రాత్రి మీతో ఉండడం నాకు చాలా సంతోషం, చాలా ఆనందం. కొద్దిసేపు మనం అందరం కలిసి దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాము. అందరూ గూడా మీ బైబిల్ గ్రంథాలు తెరవండి. యెషయా గ్రంథము 60 అధ్యాయం, యెషయా గ్రంథం 60 అధ్యాయము 21 వచనాన్ని చదవగలిగిన వారొకరు స్పష్టంగా, బిగ్గరగా మైక్ ఆన్ చేసి మీరు చదివి దేవుని నామాన్ని గణపరచవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు. నన్ను నేను మహిమపరుచుకున్నట్టు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందురు. ఆమేన్. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా మీకు వందనాలయ్యా. ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆల్ నైట్ ప్రేయర్ ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఇంతవరకు ప్రభువా పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, ప్రార్థన, విజ్ఞాపనలు ఎన్నో కార్యక్రమాల ద్వారా నీ ప్రజలు నిన్ను మహింపరుస్తూ వచ్చారయ్యా. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ మాటలు మేము ధ్యానం చేయడానికి సిద్ధపడుతూ ఉండగా మానవ స్వరాన్ని పూర్తిగా మరుగుపరచండి నాయన. మానవ స్వరం, మనుష్యుని మాటలు ఎవరిని బాగు చేయలేవు, ఎవరిని రక్షణలోకి నడిపించలేవయ్యా. కేవలం నీ ఆత్మస్వరం మాకు వినిపించి సూటిగా, తేటగా, స్పష్టంగా మాతో మాట్లాడి బలపరచమని యేసు దివ్యనామంలో అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, దయచేసి అందరం శ్రద్ధగా దేవుని మాటలు విందాం. మనం చదువుకున్న మాట యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నాము. ఇక్కడ దేవుని మాటలు ఈ రీతిగా రాయబడ్డాయి. ఒకసారి అందరూ గమనించండి. నీ జనులందరూ నీతిమంతులై ఉంటారు. నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి
దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకొందురు అని రాయబడింది. ఇక్కడ చాలా విషయాలు, ఈ మాటలో చాలా సెంటెన్సులు రాయబడ్డాయి. వాస్తవానికి ఒక ఒక మాట తర్వాత ఒకటి, ఒక మాట తర్వాత ఒకటి దీనికి లింక్ అయి ఉన్నాయి. అయితే ఈ రాత్రి ఇక్కడ ఉన్న మాటలన్నీ కూడా మనం ధ్యానం చేయట్లేదు, కానీ ఒక్క మాట, అందులో ఒక్క మాటను మనం ధ్యానం చేసుకుందాం. అదేంటంటే, దేవుడు అంటున్నాడు, నా ప్రజలు ఎలా ఉన్నారంటే నీతిమంతుల్లాగా ఉన్నారంట, మొదటి మాట. రెండో మాట ఏమంటున్నాడు ఆయన అంటే, నేను మహిమపరచబడేటట్లు వారు నేను నాటిన కొమ్మలాగా ఉన్నారు అని అన్నాడు. తర్వాత నేను చేసిన పని గాని, దేశం శాశ్వతంగా స్వతంత్రించుకుంటారని ఎన్నో వాగ్దానాలు అక్కడ ఉన్నాయి. అయితే ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుంటున్న మాట, ఈ ఒక్క మాటను మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిందిగా, ఈ మాట మీద మీరు దృష్టి ఉంచాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదేంటంటే, దేవుడు అంటున్నాడు, దేవుడు మహిమ పరిచేటట్టు మనల్ని ఏం చేశాడంటే, ఆయన మనల్ని ఒక కొమ్మగా నాటాడంట. నాటిన కొమ్మలాగా దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడంట. కొమ్మలు మనకి తెలుసు కదండి, చెట్లు మనకి తెలుసు కదండి. చాలా మందికి గార్డెనింగ్ వర్క్ ఇష్టపడుతూ ఉంటారు. మా ఇంట్లో కూడా, మాది రెంటెడ్ హౌసే అయినప్పటికీ కూడా మా ఇల్లు మొత్తం కూడా చుట్టూ కూడా చాలా మొక్కలు, చెట్లు ఉంటాయి. అంటే పెద్ద పెద్ద చెట్లు కాదు, చిన్న చిన్న మొక్కలు. ఇవి వీటిని ఏమంటారు, పూల కుండీలు అంటారు కదా, ఈ కుండీలు ఉంటాయి అన్నమాట. ఈ కుండీలు, మొక్కలు. స్టార్టింగ్ లో నేను ఆ మొక్కలు పెడుతున్నప్పుడు అనుకున్నాను, ఇవన్నీ అసలు ఇక్కడ ఈ సెకండ్ ఫ్లోర్ లో ఉంటాం మనం, ఇవి పెరుగుతాయా అనుకున్నాను. కానీ కొన్ని రోజుల తర్వాత, ఒక 6 నెలల తర్వాత అవన్నీ కూడా ఇప్పుడు చక్కగా ఇంటినే అందానికి తెచ్చేటట్టుగా మారిపోయాయి అనమాట. అన్ని కూడా చాలా వరకు, చాలా మొక్కలు, అన్ని పూల మొక్కలు, షో మొక్కలు, ఆ మొక్కలు, ఈ మొక్కలు అన్ని ఇంటి చుట్టూ, ఇంటి లోపల కూడా చాలా మొక్కలు ఉండిపోతాయి. ఇవన్నీ కూడా చాలా అందంగా తయారైపోయాయి. మొక్కలు నాటడం, కొమ్మలు నాటడం, లేకపోతే గార్డెనింగ్ వర్క్ చేయడం, ప్లాంటింగ్ వర్క్ చేయడం చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేవుడు కూడా ఆ పని చేశాడంట. ఏ పని చేశాడంటే, ఆయన మనందరినీ కూడా ఒక కొమ్మలాగా నాటుతున్నాడంట. మనమందరం ఎలా ఉండాలంటే, దేవుడు ఏమంటున్నాడంటే, నాటబడిన కొమ్మలాగా ఉండాలంటున్నాడు దేవుడు. నాటబడిన కొమ్మ ఏంటండి? అసలు నాటబడిన కొమ్మ ఎలా ఉంటుంది? నాటబడిన ఒక విత్తనాన్నే దేవుడు నాటొచ్చు కదా. కొన్ని మొక్కలు విత్తనాలు నాటితే వస్తాయి, కొన్ని వేర్లతో సహా తీసి నాటితే అవి బ్రతుకుతాయి. కొన్నేమో దేవుడు ఇక్కడ అంటున్నాడు, నేను ఒక కొమ్మని, నాటిన కొమ్మలాగా మీరున్నారు అంటున్నాడు. దేవుడు నాటిన కొమ్మ అసలు ఏంటి? దేవుడు నాటిన ఏం కొమ్మని నాటుతున్నాడు ఆయన? మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రాత్రి మనం జాగ్రత్తగా ధ్యానం చేయాల్సింది ఏంటంటే, అసలు దేవుడు ఏం కొమ్మ నాటుతున్నాడు? ఒకవేళ దేవుడు ఒక కొమ్మను నాటితే ఆ కొమ్మ ఎలా ఉంటుంది? ఆ నాటిన కొమ్మ ఏం చేస్తుంది? ఆ కొమ్మ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం ఈ దినం తెలుసుకోబోతున్నాం. కాబట్టి అందరూ కూడా మనసు పెట్టి జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ యెషయా గ్రంథం 60 అధ్యాయంలో 21వ వచనంలో ఎన్నో మాటలు రాయబడ్డాయి. కానీ మనం తీసుకున్న మాట, దేవుడు నాటిన కొమ్మల్లాగా మనం అందరం కూడా ఉండాలి అనేది మనం ధ్యానం చేస్తున్నాం. ఏం కొమ్మ నాటాడు దేవుడు? ఎలా నాటాడు దేవుడు? ఒకవేళ దేవుని చేత మనం ఒక కొమ్మలాగా నాటబడితే మన జీవితాలు ఎలా ఉంటాయి? దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ రాత్రి మనం తెలుసుకుందాం. చదవండి ఒక మాట. ఎహెచ్కేల్ గ్రంథము 17వ అధ్యాయము, ఎహెచ్కేల్ గ్రంథం 17వ అధ్యాయము 22, 23 వచనాలు చదివి వినిపించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. 12వ అధ్యాయం 22, 23. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎత్తైన దేవదారు వృక్షపు పై కొమ్మ ఒకటి నేను తీసి దానిని నాటుదును, పైగానున్న దాని శాఖల్లో లేత దానిని త్రుంచి అత్యున్నత పర్వతం మీద దానిని నాటుదును. ఇశ్రాయేలు దేశములోని ఎత్తుగల పర్వతము మీదనే నేను దానిని నాటగా, అది శాఖలుగా విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టుగాను సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకును. చాలండి, చాలు. దయచేసి అందరూ వినండి. మరొక మారు నేను కూడా చదువుతున్నాను, బైబిల్లో అందరూ కూడా చూడండి. మరియు ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎత్తైన దేవదారు వృక్షపు, అంటే ఒక దేవదారు చెట్టులో ఉన్న ఒక పైకొమ్మ ఒకటి దేవుడు తీశాడంట. దాన్ని దేవుడు నాటుతున్నాడంట. పైగా ఉన్న దాన్ని శాఖలలో లేక దాన్ని త్రుంచాడంట. అత్యున్నత పర్వతం మీద దాన్ని నాటాడంట.
ఇజ్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతం మీద నేను దాన్ని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించి శ్రేష్టమైన దేవదారు చెట్టు అయిందంట. సకల జాతుల పక్షులు దానిలో గూళ్ళు కట్టుకున్నాయంట. ఇది మనం చదువుకున్న మాట. ఇప్పుడు వినండి, నేను చెప్తున్న అంశం ఏంటి? దేవుడు నాటిన కొమ్మల్లాగా మనం ఉండాలి. దేవుడు మనల్ని కొమ్మల్లాగా నాటాలనుకుంటున్నాడు. దేవుడు మనల్ని ఒక చెట్టులాగా, లేకపోతే ఒక ఫలించడు కొమ్మలాగా, ఆయన ఉద్దేశం ఏదైనా అవ్వచ్చు. ఆయన ఉద్దేశం ఏదైనా అవ్వచ్చు. దేవుడు ఈ రాత్రి మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే ఒక కొమ్మలాగా నిన్ను ఒక దగ్గర నాటాలనుకుంటున్నాడు. ఎలా నాటుతావు ప్రభు? అసలు ఏ కొమ్మలాగా నాటుతావు? ఏం చేస్తావు? ఏం చేయబోతున్నావు అంటే దేవుడు చెప్తున్న జవాబు ఏంటంటే, ఒక ప్రాంతంలో అంట ఒక దేవదారు వృక్షం ఉందంట. మనందరికీ తెలుసు కదా చెట్లు. అలా ఒక చెట్టు దేవదారు అనే ఒక వృక్షం ఉందంట. ఆ దేవదారు వృక్షం ఎక్కడుందంటే నేల మీద ఉంది. అమ్మ జాగ్రత్తగా వినండి, ఒక్క పాయింట్ వింటే మీకు అంత అర్థం అయిపోద్ది. జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించండి. ఒక దేవదారు వృక్షం ఉందంట. ఆ దేవదారు వృక్షం చాలా ఎత్తుగా పెరిగిందంట. చాలా ఎత్తుగా ఇలా నిటారుగా పెరిగిందంట. ఆ నిటారుగా పెరిగిన దాంట్లో పైన ఒక చిన్న కొమ్మని దేవుడు తుంచాడంట. వినండి జాగ్రత్తగా. ఒక దేవదారు వృక్షం ఉంది, నేల మీద ఉంది, అది నిటారుగా పెరిగింది, ఎత్తుగా ఉంది. ఆ ఎత్తుగా ఉన్న ఆ చెట్టులో నుండి పైన ఎక్కడో ఒక చిన్న కొమ్మని దేవుడు తుంచాడంట. ఆ చిన్న కొమ్మని దేవుడు తుంచి ఆ కొమ్మ అంటుందంట, ఎందుకు ప్రభువా, చెట్టులో హాయిగా ఉన్నాను కదా, హ్యాపీగా ఉన్నాను కదా, ఎందుకు నన్ను బయటికి తీసావు? అక్కడ నా స్నేహితులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నాకు తెలిసిన వారు ఉన్నారు, నా వాళ్ళ నా అనుకున్న వారందరూ అందులోనే ఉన్నారు, నన్ను ఎందుకు వేరు చేసావు, నన్ను ఎందుకు ఇక్కడ నుండి తీసావు అని అంటే, ఈ కొమ్మని తీసుకెళ్లి దేవుడు ఎక్కడ పెట్టాడో తెలుసా? అత్యున్నత పర్వతం మీద పెట్టాడంట. ఇజ్రాయేలు దేశంలోని ఎత్తుగల అత్యున్నత పర్వతం మీద దీన్ని పెట్టాడంట. ఈ అత్యున్నత పర్వతం మీద దీన్ని పెట్టిన తర్వాత ఇప్పుడు దీని పని ఏంటంటే, నాటిన వాడు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడంట. దానికి నీరు కావాలంటే నీరు, ఎండ కావాలంటే ఎండబడేటట్టుగా, లేకపోతే ఇంకేదన్నా దానికి పౌషకాలు కావాలంటే పౌషకాలు, ఏది కావాలంటే అది దానికి దొరికేటట్టుగా ఈ నాటిన వాడు కాపాడుతూ ఉన్నాడంట. ఇప్పుడు దాని పని ఏంటంటే, అత్యున్నత పర్వతం మీద నాటిన తర్వాత అది పెద్ద చెట్టులాగా మారాలి, శాఖోపశాఖలుగా అది ఫలించాలి, అది విస్తరించాలి. ఎలా విస్తరించాలంటే, కొన్ని పక్షులు ఈ చెట్టులో గూడులు కట్టుకునేటట్టుగా, అంటే బయటున్న పక్షులు, లోకంలో తిరుగుతున్న పక్షులు, ఏదైతే పక్షులు ఎక్కడ తిరుగుతాయి? గాల్లో తిరుగుతూ ఉంటాయి. ఇలా గాల్లో ఎక్కడ పడితే అక్కడికి తిరుగుతున్న వారందరూ వచ్చి ఈ చెట్టు మీద గూడు కట్టే అంతగా ఫలించాలని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా మీరందరూ, చాలా మంచి అర్థం, చాలా మంచి ఆత్మీయ విషయం ఇందులో దాగుంది. మనందరం కూడా జాగ్రత్తగా 1-2 నిమిషాలు దీని మీద మనసు పెట్టి ఆలోచన చేయగలిగితే ఇది మనకు అర్థమైపోతా ఉంటది. దేవుని బిడ్డలారా, మళ్ళీ ఒకసారి చెప్తాను నేను, వినండి. ఒక దేవదారు చెట్టు అండి. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? నిన్ను, నన్ను, ఈ ఆల్ నైట్ ప్రేయర్ లో పాల్గొంటున్న మనందరినీ కూడా ఏం చేయాలనుకుంటున్నాడంటే, ఆయన నాటిన కొమ్మల్లాగా ఎదగాలని మన వైపు చూస్తున్నాడు. ఆయన మనల్ని ఒక కొమ్మలాగా ఆయనకి నచ్చిన ప్రాంతంలో నాటాలనుకుంటున్నాడు. అది విజయవాడ అవ్వచ్చు, అది అవనగడ్డ అవ్వచ్చు, అది ఒంగోలు అవ్వచ్చు, అది ఖమ్మం అవ్వచ్చు, అది హైదరాబాద్ అవ్వచ్చు, అదే ప్రాంతమైన అవ్వచ్చు. దేవుడు మనందరినీ ఒక్కొక్క కొమ్మలాగా నాటాలనుకుంటున్నాడు. ఆయన ఎక్కడున్న వారు అక్కడే ఉండిపోవడం కాదు, ఏం చేస్తున్నవారు అదే చేయడం కాదు. మనం అందరం కూడా దేవుని కోసం ఫలించడి కొమ్మల్లాగా మారాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు, ఆశపడుతున్నాడు. మరి ఎలా నాటుతావు ప్రభు అంటే, దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఒక దేవదారు చెట్టు ఉందా, ఆ చెట్టు నేల మీదే ఉంది, ఆ చెట్టు నేల మీదే ఉంది, ఎత్తుగా పెరిగింది. అందులో నుండి ఒక కొమ్మని తీశాడు. ఆ కొమ్మని తీసి ఎక్కడ పెట్టాడు? మరలా నేల మీద పెట్టాడా, లేకపోతే నేల కింద భూమిలో పెట్టాడా, లేకపోతే ఇంకెక్కడ ఏదో గోడ కింద పెట్టాడా, మంచం కింద పెట్టాడా, ఇంటి పక్కన పెట్టాడు? ఎక్కడ పెట్టాడంటే, ఇజ్రాయేల్లోనే అత్యున్నత పర్వతం మీద దేవుడు నాటాడంట దాన్ని. చూడండి, ఇన్ని రోజులు అసలు ఇది ఎక్కడుంది? కొమ్మ నేల మీద ఒక చెట్టులో ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? అత్యున్నత పర్వతం మీదకి, పైకి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఆ కొమ్మ పైన నుండి ఇన్ని రోజులు అది ఎవరితో అయితే కలుస్తుందో, ఆ చెట్టును చూడాలంటే ఎలా చూడాలి? కిందికి చూడాలా, పైకి చూడాలా? ఆలోచన చేయండి ఒకసారి మీరు. ఈ దేవదారు వృక్షం ఇన్ని రోజులు కింద ఉంది కదా, నేల మీద ఉంది కదా. ఇప్పుడు ఆ కొమ్మను తీసి దేవుడు ఎక్కడ పెట్టాడు? అత్యున్నత పర్వతం మీద పెట్టాడు. అత్యున్నత పర్వతం మీద నుండి ఈ కొమ్మ, ఒకవేళ ఇన్ని రోజులు నేను ఏ చెట్టులో అయితే కలిసి ఉన్నానో దాన్ని నేను చూడాలి అన్న ఆలోచన దానికి వచ్చింది అనుకోండి,
ఒకవేళ ఆ చెట్టునే చూడాలనుకుంది అనుకోండి, అది తల కింది కొంచెం చూడాలా, పైకి ఎత్తి చూడాలా? కింది కొంచెం చూడాలి. ఇప్పుడు ఏ చెట్టు అయితే ఇన్ని రోజులు దాన్ని కలుపుకొని ఉన్నదో, ఈ కొమ్మ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? అత్యున్నత పర్వతం మీద వెళ్ళిపోయింది. అదే ఈ చెట్టు చూడాలనుకోండి, ఇలా తలెత్తి చూడాలి. దేవుడు మనల్ని ఒక దగ్గర నుండి తీసి ఇంకో దగ్గర నాటాడంటే, దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు మనల్ని. అది గుర్తుపెట్టుకోవాలి మనం అందరం కూడా. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఒక నాటిన కొమ్మలాగా ఒక ప్రాంతంలో నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఈ ఆన్లైన్ మీటింగ్ లో పాల్గొంటున్న వారందరి ద్వారా ఏదో మనం కూడుకుంటున్నాము, వస్తున్నాము, వెళ్ళిపోతున్నాము అన్నట్టు కాదు. మనం దేవుని చేత నాటబడిన కొమ్మలం అని గుర్తుంచుకోవాలి. మనం దేవుని చేత నాటబడిన కొమ్మలం. మనం ఎక్కడ నాటబడ్డామంటే, ఇంతకుముందు లోకంలో ఉన్నాం, ఇంతకుముందు పాపంలో ఉన్నాం, ఇంతకుముందు ఇష్టానుసారంగా తిరిగాం. ఇప్పుడు దేవుని చేత ఎక్కడ నాటబడ్డామంటే, పరిశుద్ధ పర్వతం మీద నాటబడ్డాం, సియోను కొండ మీద నాటబడ్డాం, రక్షణ బండ మీద నాటబడ్డాం, క్రీస్తు పునాది మీద నాటబడ్డాం. ఇప్పుడు ఈ అత్యున్నత పర్వతం మీద నాటబడిన మనము ఏం చేస్తూ ఉండాలయ్యా అంటే, మనం బహుగా ఫలించాలంట, శాఖలుగా మారాలంట. ఎప్పుడు మనకి మనమే కాదు, ఎప్పుడు మనలో మనమే కాదు, ఎప్పుడు లేకపోతే ప్రతి దేవుని బిడ్డలారా, మనకు తెలిసిన వాళ్ళు, మన వాళ్ళు మనమే కాదు. మనం ఎలా, దేవుడు ఏమంటున్నాడంటే, మీరు శాఖలుగా విస్తరించాలంటున్నాడు. ఎంత శాఖలుగా విస్తరించాలంటే, వేరే పక్షులు మీ దగ్గరకు వచ్చి ఇక్కడ గూళ్ళు కట్టుకుంటే నాకు కొద్దిగా ఆశ్రయం దొరుకుతుందేమో, ఇక్కడ నేను నివసించగలుగుతానేమో, ఇక్కడ నేను బ్రతకగలుగుతానేమో అంటే, మనం ఆరాధన చేస్తుంటే, మనం ప్రార్థన చేస్తా ఉంటే, మన సంఘం కట్టబడతా ఉంటే, మన సహవాసం కట్టబడతా ఉంటే, ఇందులో శాఖలుగా మనం విస్తరింపబడతా ఉంటే, బయట నుండి కొన్ని పక్షులు వస్తాయి. అంటే బయట నుండి కూడా ఇంకా మనుషులు వస్తారు, బయట నుండి కూడా ఇంకా ప్రజలు వస్తారు. వచ్చి ఏమంటారు తెలుసా? ఇక్కడ నేను గూడు కట్టుకోగలుగుతాను, వీరితో ఉంటే నా ఇల్లు నిలబడుతుంది, వీరితో ఉంటే నా కుటుంబం నిలబడుతుంది, వీరితో ప్రార్థన చేస్తే నా బిడ్డలు బాగుంటారు, వీరితో ప్రార్థన చేస్తే నా దాంపత్య జీవితం వర్ధిల్లుతుంది, వీరితో కలిసి నేను ఏకీభవిస్తే నా కుటుంబం కూడా ఆశీర్వదింపబడుతుంది అని బయట నుండి వచ్చే వాళ్ళకి అనిపించాలంట, బయట పక్షులకు అనిపించాలంట. అలా అనిపించాలంటే ముందు నువ్వేం చేయాలి? శాఖలుగా విస్తరింపాలి. అలా అనిపించాలంటే, కొత్త ఆత్మలకు లేకపోతే కొత్త పక్షులు రావాలంటే ఏం చేయాలి? ముందు ఉన్నవారు మనం అందరం ఏం చేయాలంటే, శాఖలుగా విస్తరించేటట్టుగా మనం మారాలి. అంటే అనేక మంది ఇంకా ఫలించే వారిగా మనం తయారవ్వాలి. ఒక్కరు మాత్రమే కష్టపడితే సరిపోదు, ఒక్కరు మాత్రమే ప్రయాసపడితే సరిపోదు, ఒక్కరు మాత్రమే ఆర్గనైజ్ చేస్తే సరిపోదు. ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, అమ్మ వినండి, ఈ గ్రూప్ లో ఈ రాత్రి ఎంతమంది అయితే ఉన్నారో, నాకు కనపడుతున్న పేర్లు రంగమణి గారు కానీ, జయ గారు కానీ, సంధ్య గారు కానీ, ఇందిరా గారు కానీ, చార్లెస్ గారు కానీ, ఎవరైనా ఇంకా చాలా పేర్లు కనపడుతున్నాయి, అందరికి చెప్పలేనులే. కానీ ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా ఏం చేయాలంటే, ఫలించడానికి, శాఖలుగా విస్తరించడానికి ప్రయాసపడాలంట. అర్థమవుతుందా? అది దేవుడు మాట్లాడుతుంది. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఒక కొమ్మగా ఒక దగ్గర నుండి నిన్ను తుంచి ఏం చేశాడు? అగ్నిలో బారేశాడా? లోకంలోకి నెట్టేశాడా? పాపంలో పడేశాడా? రోగాలకు అప్పగించాడా? ఇంకేదో శ్రమలకు, శోధనలకు నిన్ను అప్పగించాడు? ఏం చేశాడు? నిన్ను ఒక ఉన్నతమైన అత్యున్నత పర్వతం మీద నిలబెట్టాడు దేవుడు. నిలబడిన నీ పని ఏంటి? శాఖలుగా ఫలించడమే మన పని. దేవుని బిడ్డలారా, మనకు కొన్నిసార్లు ఇక్కడ నిలబడిన తర్వాత కొన్నిసార్లు ప్రార్థనే చేస్తున్నాం కదా, పాటలే పాడుతున్నాం కదా, ఇందులో గ్రూప్ లో చెప్పిన వారు ఏం చెప్పినట్టు చేస్తున్నాం కదా, అయినా కొన్నిసార్లు ఇబ్బందులు కలుగుతున్నాయంటే, కొన్నిసార్లు శోధనలు కలుగుతున్నాయంటే, కొన్నిసార్లు బాధలు, అవమానాలు కలుగుతున్నాయి అని మనకు అనిపించవచ్చు. ప్రతి దేవుని బిడ్డలారా, కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, మనం ఏది వచ్చినా సరే దేవుని కోసం నిలబడితే, దేవుడు ఎక్కడైతే మనల్ని నాటాడో అక్కడ మనం నిలబడితే దేవుని అద్భుత కార్యాలు ఖచ్చితంగా మనం చూస్తాం. ఉదాహరణకి యోసేపుని చూడండి. యాకోబుకి 12 మంది కుమారులు ఉన్నారు. 12 మందిలో యోసేపు అంటే చాలా ఎక్కువ ప్రేమ. అందుకే ఆయన కోసం, ఆయన ప్రేమ గుర్తుగా ఏం తయారు చేశాడు? ఒక విచిత్ర పంగి కూడా కొడుకు కోసం తయారు చేసి ఇచ్చాడు. అయితే యోసేపుకి తండ్రి ప్రేమ దక్కింది, కానీ అదే సమయంలో అన్నల ద్వేషం కూడా ఇతని మీద ఉంది. తండ్రి ప్రేమ ఇతనికి దొరికింది, అదే సమయంలో అన్నల ద్వేషం కూడా ఇతనికి దొరికింది. అన్నలు ఎంత ద్వేషించారంటే, ఇక అసలు వీడు మాతో ఉండడానికి వీల్లేదు అని ఏం చేశారంటే, ఒక గోతిలో పడేశారు. గోతిలో నుండి ఇష్మాయేలీలు వ్యాపారస్తులకు అమ్మేశారు.
వాళ్ళు ఐగుప్తు తీసుకుపోయి ఐగుప్తులో ఒక వేలం పాటలో 20 వెండి నాణాలకు యోసేపుని అమ్మేశారు. అసలు ఎక్కడ ఉండాల్సినోడండి, యాకోబు చిన్న కొడుకుగా దర్జాగా బతకాల్సినోడిని సొంత అన్నలు తండ్రికి ఏమో చనిపోయాడని చెప్పేసి ఇష్మాయేలీలు వ్యాపారస్తుల చేతిలో అమ్మేసి వాళ్ళు తీసుకుపోయి ఐగుప్తులో వేలం పాటేసి 20 వెండి నాణాలకు అమ్మేసి అక్కడి నుండి పోతీఫర్ ఇంట్లో బానిసగా పోయి, బానిసగా సరే బానిసగా అన్న ఏదో పని చేసుకుంటూ బతుకుతున్నాళ్ళే అనుకుంటే పోతీఫర్ భార్య ఏమో భయంకరమైన తప్పుడు ఆరోపణలు చేసి ఎక్కడ పెట్టించారంట, చివరాఖరికి జైల్లో పెట్టించారంట. ఇప్పుడు ఈ కొమ్మని దేవుడు ఎక్కడ నాటాడు అనుకుందాం మనం? అన్నల దగ్గర నాటాడా, గోతులో నాటాడా, వ్యాపారస్తుల దగ్గర నాటాడా? దేవుడు ఎక్కడ నాటాడు? దేవుడి కొమ్మని ఐగుప్తులో నాటాడు. ఐగుప్తులో నాటబడిన ఈ కొమ్మ స్టార్టింగ్ దగ్గర నుండి, ఐగుప్తు వెళ్ళిన దగ్గర నుండి నలిగిపోతానే ఉందండి. వినండి జాగ్రత్తగా. ఐగుప్తు వెళ్ళిన దగ్గర నుండి ఈ కొమ్మకి కష్టాలే. ఐగుప్తు వెళ్ళిన దగ్గర నుండి ఈ కొమ్మకి ఇబ్బందులే. ఐగుప్తు వెళ్ళిన దగ్గర నుండి ఈ కొమ్మకి బాధలే. అన్ని ఒకదాని తర్వాత ఒకటి. అరే ఇంత ఇబ్బంది ఏంట్రా నాకన్న పరిస్థితి. కానీ చివరాఖరికి దేవుని బిడ్డలారా, ఏమయ్యాడు యోసేపు అంటే దేవుని కొరకు ఫలించాడు కొమ్మగా, బహుగా ఫలించాడు కొమ్మగా మారాడంట. ఎంత ఫలించాడంటే రాజు తర్వాత 2వ రాజు అంతటి వాడు అయ్యాడంట. దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశానికి రాజు తర్వాత 2వ రాజు అంతటి వాడు అయ్యాడంట. ఆదికాండం 49వ అధ్యాయం చదవండి ఒకసారి. 49వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 49వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండం 49:22. చదువుతున్నారండి ఎవరన్నా? నేను చదువుతాను. కోట యొద్ద ఫలించడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించను. చాలండి. దాని రెమ్మలు ఎక్కడికి ఎక్కుతున్నాయంట? గోడ మీదకి ఎక్కి వ్యాపిస్తున్నాయంట. అప్పటిదాకా అసలు యోసేపు